జ్ఞాని అయిన సొలొమోను రాసిన ఆ యొక్క జ్ఞానపు మాటలలో నుంచి మనము నేర్చుకోవాల్సిన కొన్ని సత్యములు దాగి ఉన్నవని మనం ఈ యొక్క ఉదయకాలం మనం అర్థం చేసుకోవాలి. సామెతలు 25వ అధ్యాయము 25వ వచనము. సామెతలు 25వ అధ్యాయము 25వ వచనము. చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారం అట్లుండును. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక. ఒకవేళ ఇంకా అర్థము కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే మేము మైక్లో చదివి వినిపిస్తాము. మీరు శ్రద్ధగా విన్నట్లయితే ఈ వాక్యంలో మనకు కావాల్సినది, మనం నేర్చుకోవలసినది, మనం గ్రహించవలసిన కొన్ని సత్యాలు దాగి ఉన్నవి. సామెతలు 25వ అధ్యాయము 25వ వచనం. దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లు ఉండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. అవును, మీ అందరికీ తెలుసు, ఎండాకాలం వస్తే జనాలు ఎక్కువ ఏం తాగుతారు? ఎందుకని? ఏంటి చెప్పారు అనుకోండి. ఒకవేళ మీకు ఫ్రిడ్జ్ లేదంటే మంచి ఫ్రిడ్జ్, మాకు ఎక్కడండి ఫ్రిడ్జ్ ఉంది, కుండే మాకు ఫ్రిడ్జ్ అని బాధపడవద్దు. నువ్వు నోరు తెరిచి చెప్పావనుకో, దేవుడు ఎండాకాలంలో తాగడానికి చల్లటి నీళ్ళు ఇచ్చే ఫ్రిడ్జ్ ఇస్తారు. మనం ఎండాకాలంలో మనం ఏం చేస్తాము? ఎందుకని తాగుతాం? చూడండి, ఎండలో బాగా ఆ ఎండలో పనిచేసిన, ఎండలో నడుచుకుంటూ వచ్చిన మనం వచ్చి కూర్చొని ఎవరైనా ఒక మంచి చల్లటి నీళ్ళు ఇచ్చారనుకోండి, ఎంత రిలాక్స్ అవుతాం మనం, అవునా కదా? అదే విధముగా ఈ యొక్క దినమందు మీకు ఒక చల్లటి దేవుని యొక్క వర్తమానము అనుగ్రహించబోతున్నాము. ఆ యొక్క వర్తమానము ఎక్కడి నుంచి వస్తుందంటే దూరదేశము నుంచి వస్తుంది. అది సియోని యొక్క సింహాసనము నుంచి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉన్నది. ఈ యొక్క ఉదయకాలమందు మీకు ఒక శుభ సమాచారముగా కనబడుతున్నది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక. ఈ యొక్క నెల అంతయు క్రైస్తవులుగా ఉన్నవారు యేసుని సొంత రక్షకునిగా అంగీకరించుకున్న ప్రతి ఒక్క ఇంటిలో యేసు యొక్క జన్మమును గూర్చిన సమాచారమే వారంతా ఏం చేస్తారు? వింటారు, చదువుకుంటారు, గ్రహించుకుంటారు, దాని గురించి తెలుసుకుంటారు. అదే సమాచారము ఈ యొక్క దినమందు మరలా మీకు మీ యొక్క చెవులలో మీ యొక్క ఆత్మ వినేటట్లు ఒక సమాచారము తెచ్చి ఉన్నాము. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. ఒక దూర ప్రయాణం చేసి ఎండలో తిరిగి వచ్చిన వ్యక్తికి చల్లని నీళ్లు ఎంత హాయిని ఇస్తుందో, ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఎంతగా అతని యొక్క దాహాన్ని తీరుస్తుందో, అదే విధముగా ఈ యొక్క శ్రమలతో, ఈ యొక్క నిందలు, అవమానములు, వ్యాధులలో జీవించుచున్న ఈ యొక్క భూమిలో మనముకు కూడా ఒక మంచి యొక్క అనుభవాన్ని ఇచ్చే శుభ సమాచారం, అదే క్రీస్తుని గురించిన జన్మదినం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక. ఆ యొక్క దూర దేశము నుంచి ఆ యొక్క సమాచారము ఎలా ఉంటుంది? చదవండి, మళ్ళీ చదవండి. చల్లని నీటిగా ఉంటుంది, చల్లని నీళ్లుగా ఉంటుందంట శుభ సమాచారము. చల్లని నీళ్లు అందరూ ఎండలో ఉండేవాళ్ళు అందరూ ఏం చేస్తారు? తాగాలని ఆశపడతారు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే అతడు ఒకటి ఎండ వేడి ఒక పక్క అయితే, అతని యొక్క ఎండ వేడికి అతడు దప్పికొంటున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క స్థలములో నీ కుటుంబంలో కూడా ఏదో ఒక దాహము దేవుని వలన నువ్వు పొందుకోవాలని ఆశతో ఈ యొక్క ఉదయకాలమందు ఈ యొక్క స్థలానికి వచ్చిన నీ యొక్క దాహాన్ని
దేవుడు తన యొక్క చల్లని, తన యొక్క మంచి యొక్క వాక్కును నీకు అనుగ్రహించుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక. ఈ శుభ సమాచారం అన్నది ఒక దేవదూత ద్వారా ఆ యొక్క జ్ఞానులకు వినిపింపబడి ఉన్నది. చదవండి లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. ఇక్కడ యేసు ఆ యొక్క ఆ దూత గొర్రెల కాపరులతో పలికిన మాటలను గురించి మనము చదువుచున్నాము. ఇది ఆ యొక్క దూత ఆ యొక్క శుభ సమాచారము తీసుకుని వచ్చింది. ఎక్కడి నుండి తీసుకొని వచ్చిందంటే అది పరలోకము నుంచి తీసుకొని వచ్చింది. ఆ శుభ సమాచారం ఏమని అంటే, ఈ యొక్క లోకానికి ఒక లోక రక్షకుడు పుడతాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తుని ఆ యొక్క దూత ఆ సమాచారము చెప్పింది. ఆ యొక్క సమాచారమే ఈ యొక్క ఉదయకాలమందు దాని యొక్క సమాచారము యొక్క ముఖ్య అంశమును గురించి ఈ యొక్క నెలలో ఉండే 4 వారాలు మీకు ఒక్కొక్క వారము ఒక్కొక్క విధముగా మీకు బయలుపరుస్తాము. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక. ఇక్కడ కూర్చున్న వారిలో అనేకులకు ఇటువంటి యొక్క ఆలోచన కలిగి ఉండవచ్చు. ఈ దినము ప్రభు జన్మించిన దినము కాదు కదా, ఎందుకు ఈ యొక్క వాక్యము చెప్పుతున్నారని మీరు గ్రహించుకోవచ్చు. ప్రియమైన జనమా, యేసు యొక్క జన్మమునున్నది అది యొక్క మర్మము. ఆ యొక్క మర్మాన్ని వర్ణించడానికి ఎన్ని కాలములు అయినను సరిపోదు. అందువలననే ఈ యొక్క నెలలో ఉండే ప్రతి ఆదివారము క్రీస్తు యొక్క జన్మమును గురించి మీకు ఉండిన, ఆయన ఎందుకు వచ్చి ఉన్నాడు, ఆయన రావడానికి ఒక కారణం ఏంటి, సత్యములో పాత నిబంధనలో ఎక్కడెక్కడ ఏ విధముగా చెప్పబడి ఉన్నవో మేము బయలుపరచబోచున్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక. ఈయన రక్షకుడిగా ఈ యొక్క భూమి మీద పుట్టి ఉన్నాడని దూత దూరము నుంచి ఒక సమాచారము తీసుకొచ్చింది. అది నశించిపోవచ్చున్న మానవునికి అది ఒక గొప్ప శుభవచనము. అది ఒక మంచి యొక్క మాట. ఆ మాట ఆ యొక్క 2000 సంవత్సరముల క్రితం పలికిన మాటే ఈ యొక్క దినమందు కూడా, ఈ యొక్క ఉదయకాలమందు కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాట అనేది నీకు నీ యొక్క దాహాన్ని తీరుస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఇదే వాక్కు కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఆ యొక్క శుభ వచనమును విని ఆ గొర్రెల కాపరులు ఏం చేశారో మనం చూడవచ్చు. వారు ఆ నక్షత్రాన్ని చూసి ఆనందించారు. చాలా మంది క్రైస్తవులు అని చెప్పి మీరు స్టార్ పెట్టి ఉండవచ్చు. దయచేసి ఎవరు ఇంట్లో స్టార్ పెట్టకూడదండి. ఎందుకు స్టార్ పెట్టకూడదంటే, ఈ యొక్క గొర్రె కాపరులు ఆ యొక్క నక్షత్రాన్ని చూసి మాత్రమే సంతోషించారు, కానీ ఆ యొక్క నక్షత్రానికి సాష్టాంగ పడలే, ఆ నక్షత్రాన్ని పూజించలా. కానీ ఈ యొక్క దినాల్లో అనేక నామకార్థ క్రైస్తవులు సత్యం అంటే ఏంటో తెలియక, ఆ నక్షత్రమును గురించిన ప్రకటన తెలియక, ఆ యొక్క నక్షత్రాన్ని వారు ఒక విగ్రహముగా భావించి వారి యొక్క ఇండ్ల పైన, వారు వెళ్ళే సంఘాలకు పైన పెట్టుతున్నారు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక. ఒకవేళ ఈ యొక్క స్థలములో కూర్చున్న వారికి ఎవరికైనా ఒక స్టార్ పెడదామని ఒక ఆలోచన ఉన్నట్లయితే, ఈ యొక్క కూటమి ముగి ఈ యొక్క స్థలము దాటే లోపే ఆలోచనను విడిచిపెట్టండి. ఎందుకంటే ఆ యొక్క వారు ఏం చేశారు, నక్షత్రాన్ని చూసి ఆనందించారు, కానీ నక్షత్రానికి సాష్టాంగ పడలా. ఇంకా చదవండి. ఆ శిశువును చూసి ఆ శిశువులకు మాత్రమే సాగిలపడ్డాడు. అది డే స్టార్. అది ఏ స్టార్ అంటే వేకువ చుక్క. అది మామూలుగా అక్షరానుసారముగా ఆకాశములో ఉండే నక్షత్రానికి వారు మొక్కలేదండి, ఆకాశములో ఉండే నక్షత్రాన్ని వారు పూజించలేదండి. ఆ వేకువ చుక్కగా అంటే డే స్టార్
వేకువ చుక్క అంటే రాత్రి ఉదయిస్తుంది, పగలు ఉదయిస్తుంది. కానీ అక్షరానుసారమైన నక్షత్రం ఎప్పుడు ఉదయిస్తుంది? రాత్రి. అప్పుడు డే టైంలో మనకి 24 గంటలు మనకు వెలుగు కావాలి. ఆ 24 గంటలు వెలుగు ఇచ్చేదే ఆ వేకువ చుక్క. ఆయన్నే ఇంగ్లీష్లో డే స్టార్ అంటారు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దినమందు దూరదేశము నుంచి, సియోను యొక్క సింహాసనము నుంచి ఒక శుభవర్తమానమును మీకు అందించుచున్నాము. ప్రియమైన వారులారా, ఆ యొక్క ఆకాశములో ఉండే నక్షత్రాన్ని కాదు మీరు పూజించవలసినది, మీరు మొక్కవలసినది, మీరు నమస్కరించవలసినది అక్షరానుసారమైన నక్షత్రాన్ని కాదు, ఆ శిశువును మీరు చూడాలి. ఆ శిశువును చూసి వారు తెచ్చిన కానుకలన్నిటినీ ఎక్కడ సమర్పించారు? ఎక్కడ? శిశువు దగ్గర సమర్పించారు, కానీ ఆ నక్షత్రాన్ని దగ్గర సమర్పించారా? దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఈ శుభ సమాచారము గురించిన వార్తను వారు ఎంతగా చేసి ఉండారో తెలుసా? వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారో చదవండి. ఏమి ఇప్పుతున్నారు? పెట్టెలు. మీరు బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, రద్దీ ఉన్న స్థలాల్లో మీరు బంగారమైన డబ్బులైనా మీ జేబులో పెట్టుకుంటే ఏం చేస్తారు? దొంగిలిస్తారు. పాతకాలంలో ఒక గ్రామం నుంచి కానీ, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ అడవి వచ్చే సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారంటే ఆ దొంగతనం కోసం బాటసారులను ఎవరైనా దొరికితే వాళ్ళ యొద్ద ఉన్నదాన్నంతా ఏం చేస్తారు? వాళ్ళు దోచుకుంటారు. అవునా కాదు? ఇప్పుడు ఈ కాలంలో అది తగ్గింది. ఎందుకంటే అన్ని సెక్యూరిటీ, ప్రైవసీస్ ఎక్కువైంది కాబట్టి అది జరగట్లా. కానీ యేసు ప్రభు ఉన్న కాలంలో చూడండి, ఆ యొక్క శుభ సమాచారం విన్న వెంటనే వాళ్ళు ఎంతో దూరం నుంచి ఏమేమి తీసుకొచ్చారు? బంగారాన్ని ఊరికే తీసుకెళ్తే ఎవరన్నా మనల్ని ఉంటారా? వేసుకున్న మెడలోనే లాక్కొని పోతున్నారు. వాళ్ళు దేవుడు కంటూ ఒక పెట్టెలో పెట్టి ఎంత జాగ్రత్తగా తీసుకుని వచ్చి ఉంటారు. శుభ సమాచారము విన్న వారికి ఎంతో జాగ్రత్తతో వచ్చి ఉన్నారు. నీ యొక్క జీవితంలో జాగ్రత్తగా నువ్వు కనబడుతున్నావా? భక్తి విషయంలో జాగ్రత్తగా ఉన్నావా? విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉన్నావా? దేవుని యందు ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉన్నావా? నీ కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉన్నావా? సంఘం యొక్క నియమ నిబంధన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? ఆ యొక్క శిశువుగా ఉన్న యేసుని చూడాలి అంటే నీ యొక్క దూర దేశము నుంచి నువ్వు తీసుకొచ్చుచున్న దానిని మధ్యలో ఎవరూ దొంగిలించకుండా నువ్వు చూసుకునుట నీ బాధ్యత, నీ జాగ్రత్త వహించుట నీ బాధ్యత. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క శుభ సమాచారమును గురించి సత్య వేదాగములో పాత నిబంధన కాలములో 1600 సంవత్సరాల క్రితమే యేసు జన్మించక ముందుగానే ఆ యొక్క సంఖ్యాకాండములో ఆయన యొక్క జన్మమును గురించి అక్కడ భక్తులు ప్రవచిస్తారు. 24:17 చదవండి. భక్తుడైన జకర్యా, ప్రవక్త అయిన జకర్యా కూడా ఆయన యొక్క రాకను గురించి ప్రవచించున్నట్లుగా, అంటే ఎప్పుడో ఆ యొక్క శుభ సమాచారము పాత నిబంధనలోనే బయలుపరిచి ఉన్నారు. సంఖ్యాకాండము 24:17. ఆయనను చూచుచున్నాను కానీ నక్షత్రము యాకోబులో ఉదయించును. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక. అంటే ఏంటి? ఆ నక్షత్రం అనేది నిజమైన వేకువ చుక్కను చూపిస్తుంది, కానీ ఆ నక్షత్రమే యేసని కాదు. ఈ యొక్క జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి సంతోషించారంతే, కానీ ఆ నక్షత్రం వాళ్ళని నడిపించలేదండి. సగముల నక్షత్రం మాయమైపోయింది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక. ఒకవేళ నక్షత్రం మాయమైపోయినా కానీ ప్రవచనం అనేది మాయం అవ్వదుగా. ప్రవచనం మాయమవుతుందా? అది ఉన్నట్టే జరుగుతుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క వేకువ చుక్క మన యొక్క జీవితంలో అది ఎలాగ క్రియ చేస్తుంది?
అది ఎలాగ ప్రకాశిస్తుంది అని మీ ముందు కొన్ని కార్యములు ఉంచవాలని మేము మిక్కిలి ఆత్మచేత ప్రేరేపించబడుతున్నాము. ఒక 5 లేక 8 కార్యములు ఈ యొక్క వేకువ చుక్క తాను పలు విధాలుగా ఈ యొక్క భూమిలో మన జీవితంలో మన పట్ల ప్రకాశిస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ఒక వేకువ చుక్కని, మార్నింగ్ స్టార్ అని మనం ఎక్కడ చదువుతున్నామంటే 2 పేతురు 1 అధ్యాయము 19వ వచనంలో చదువుతున్నాం. ఈ యొక్క సత్యం అనేకులకు తెలియట్లా, యేసు ఎందుకు పుట్టాడో కూడా అనేకులు గ్రహించుకోవట్లా. కాబట్టి ఆ యొక్క శుభ సమాచారము ఈ దినమందు మీ యందు ఉంచుచున్నామండి. అది ఎలాగ ఉంటుందంటే దప్పికొనిన వారికి చల్లటి నీళ్లు ఇస్తే ఎంత సంతోషంగా ఎంత హాయిగా ఉంటుందో, యేసు యొక్క జన్మము కూడా అంతే హాయిని అంతే సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తుంది. 2 పేతురు 1 అధ్యాయము 19వ వచనం. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది. తెల్లవారు వేకువ చుక్క. అది ఎక్కడ ఉండాలి? స్టార్ ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ? మీ ఇంటి పైన. ఎక్కడ పెట్టాలి నువ్వు స్టార్? బ్రదర్ గారు డిసెంబర్ వచ్చింది, మరి మేము స్టార్ పెట్టాలి, మరి ఎటువైపు పెడితే బాగుంటుందని కొంతమంది అడుగుతున్నారు. స్టార్ నీ ఇంటి మీద కాదు, నీ హృదయంలో ఉండాలి. ఆ స్టార్ ఏ స్టారో తెలుసా? యేసు ప్రభు వేకువ చుక్క అనే స్టార్ ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? పెట్టుకున్నారు మరి స్టార్ని. ఇంటి పైన స్టార్ ఉన్నంత మాత్రాన ఇంట్లో యేసు ఉంటాడని మాత్రం నమ్మవద్దండి. యేసు నీ ఇంట్లో ఉండాలి అంటే ఫస్ట్ నీ హృదయంలో ఒక స్టార్ ఉండాలి. ఆ స్టారే ప్రభువైన యేసుక్రీస్తు. చదవండి. ఉదయంలో ఉదయించు వరకు చీకటి గల చోట్లంతా ఏం చేస్తుంది? అది అదే వేకువ చుక్క. ఇంకా చదవండి. దాని యందు లక్ష్యం అంటే నమ్మకం ఉంచిన ఎడల మేలు. ఎవరి మీద నమ్మకం? అక్షరానుసారమైన స్టార్ మీద కాదు, ఆత్మీయముగా పిలువబడుతున్న వేకువ చుక్కగా ఉన్న యేసు మీద మనం నమ్మకం ఉంచాలి. అప్పుడే అది మన హృదయంలో ఉండి మన హృదయంలో ఉండే చీకటిని తొలగించి మన హృదయంలోకి ఒక వెలుగును అనుగ్రహిస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అటువంటి యొక్క స్టార్ నా హృదయంలో ఉండాలన్న వాళ్ళు మాత్రం ఒక అలేలే చెప్పండి. హల్లెలూయా చెప్పినంత ఈజీ కాదు యేసు ప్రభు అని మన హృదయంలో రావడానికి. ఆయన నమ్మాలి. ఆ శిశువు అక్కడ పుట్టాడని మనం విశ్వసించాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన హృదయములో ఉదయించిన ఆ యొక్క వేకువ చుక్క ఈ యొక్క భూమిలో మన పట్ల పలు విధాలుగా మనలో ప్రకాశించుచున్నట్లుగా వేదంలో మనం చదువుతున్న ఆ కార్యములని ఈ యొక్క ఉదయకాలమందు మా యొక్క వర్తమానముగా మీకు అందించుచున్నాము. అదే మీకు శుభవచనము. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా ఆ యొక్క వేకువ చుక్కనున్నది మన యొక్క జీవితాన్ని అది ఎలాగ అది ఆ యొక్క వేకువ చుక్కనున్నది ఫస్ట్ మనకి ఎక్కడ ప్రకాశింపజేస్తుంది అంటే చదవండి. ఆదికాండము 1 అధ్యాయము. తన యొక్క వాక్కు చేత మనలో ప్రకాశింపజేస్తుంది. ఎలాగా? లైట్ ఎలా వెలుగుద్దండి? లైట్ ఎలా వెలుగుద్ది? ఊరుకోండి బ్రదర్ గారు, మీరు భలే జోకులు వేస్తారు. జోక్ కాదండి, అడుగుతున్నా చెప్పండి. లైట్ ఎలా వెలిగిద్ది? విద్యుత్ శక్తి చేత వెలిగిద్ది. అదే విధముగా మన యొక్క జీవితంలో కూడా మనం ఆ యొక్క వేకువ చుక్క మనలో ప్రకాశించాలి అంటే ఆ యొక్క శక్తి తన వాక్కు చేత మనలోనికి రావాలి. దేని చేత రావాలి? తన వాక్కు చేత ఆయన మనలను ఆ యొక్క వేకువ చుక్కగా ఉన్న ఆయన తన వాక్కు చేత మనలో ప్రకాశించును. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. చదవండి. ఆదికాండము 1 అధ్యాయము 2-3 వచనాలు. ఆ వాక్ ఎప్పుడైతే బయలు వెళుతుందో చీకటిగా ఉన్న స్థలములకు అన్నిటికీ వెలుగు అనుగ్రహిస్తుంది. ఆ యొక్క ఆది సృష్టి మొదలు ఈ యొక్క భూమి నిరాకారముగాను
శూన్యముగా కనబడుతుంది. కట్టిక చీకటి ఈ యొక్క భూమిని ఆవరించి ఉన్నది. దేవదూతలు పడిపోయిన తరువాత ఈ యొక్క భూమి అంతా సమరూపముగా మారిపోయింది, శూన్యముగా అయిపోయింది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవదూతలకు అనుగ్రహించిన తన యొక్క మహిమను వారు కోల్పోవటం వలన ఈ యొక్క భూమి మీద చీకటి ఆవరించింది. ఎలాగైనా ఆ యొక్క దేవదూతలు కోల్పోయిన మహిమను తన యొక్క స్వారూప్యములో ఒక మనిషిని సృష్టించి ఆ యొక్క దేవదూతల కంటే ఎక్కువ అయిన యొక్క విధముగా సృష్టించడానికి మనిషిని సృష్టించాలనుకున్నాడు. ఆ మనిషి జీవించడానికి ఒక వెలుగు కావాలి, ఒక ప్రకాశమైన వెలుగు కావాలి. ఆ వెలుగు కావాలి అంటే ఆయన తన వాక్కును పంపించాలి. చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆ మొదటి దినమందు ఆ యొక్క దేవుడు సృష్టించిన వెలిగే ఈ యొక్క నూతన నిబంధన కాలములో ఆ యొక్క బెత్లెహేములో ఆ యొక్క వేకువ చుక్కగా దేవుడు అవతరించి ఉన్నాడు. ఆ దినమందు ఏదేను తోటలో వెలిగించిన వెలుగు ఈ యొక్క దినాల్లో నీ యొక్క హృదయములో వెలిగింపబడాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆ దినమందు దేవాతి దేవుడు తన యొక్క వాక్కు చేత వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అదే వెలుగు కలగాలని ఈ యొక్క దినమందు తన యొక్క వాక్కును మీ మధ్యన పంపించుచున్నాడు. చీకటి కలిగిన మీ యొక్క హృదయాలలో, చీకటి కలిగిన మీ యొక్క కుటుంబాలలో, చీకటితో నిండిన మీ యొక్క సంఘములలో ఆ యొక్క వాక్కు ఆ యొక్క వాక్కు అక్కడ వెలుగు కలిగించినట్లుగానే ఈ దినము మేము చెప్పబడే వాక్కు అనేది మీ యొక్క జీవితాల్లో గొప్ప వెలుగు కలిగించుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. వాక్కును పంపి ఆయన మనలో ప్రకాశించుచున్నాడు. అదే విధముగా ఈ యొక్క వేకువ చుక్క రెండవదిగా ఎలాగ మనలో ప్రకాశించుచున్నాడు అంటే ఆ లూకా సువార్త 9వ అధ్యాయము 35వ వచనం చదవండి. ఆ యొక్క వేకువ చుక్క ఎలాగ మనకు ప్రకాశించుచున్నాడంటే ఆయన ఎవరో తెలుసుకోవడానికి తన యొక్క వెలుగును మనకు చూపించుచున్నాడు. ఆయన ఎవరో తెలుసుకోవడానికి తన యొక్క వెలుగును మనకు చూపించుచున్నాడు. లూకా సువార్త 9:35. మరియు ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆకాశంలో నుండి పుట్టెను. ఎక్కడి నుంచి వినబడుతుంది? ఎక్కడి నుంచి వినబడుతుంది? ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క ఆకాశము నుంచి వచ్చుచున్న శబ్దమే దూరదేశము నుంచి వచ్చుచున్న సమాచారం. ఆ దూరదేశము నుంచి వచ్చుచున్న సమాచారమే శుభవచనం. ఆ దినమందు శుభవచనమే ఈ దినమందు మీ అందు ఉంచుచున్నాము. ఆయన ఏ విధముగా మనలో ఆయన ఎందుకు మనలో వెలిగింపబడుతున్నాడు అంటే ఆయన ఎవరో తెలుసుకోవడానికి. ఎందుకు యేసు ఎవరో తెలుసుకోవడానికి, యేసు ఎంత అందముగా ఉన్నాడో తెలుసుకోవడానికి, యేసు యొక్క గుణగణములను తెలుసుకోవడానికి, అతని యొక్క స్వభావములను తెలుసుకోవడానికి, అతని యొక్క నడవడికను, అతని యొక్క మాటను, అతని యొక్క తీరును తెలుసుకోవడానికి ఆ యొక్క వేకువ చుక్క మనలో ప్రకాశించడానికి మన మధ్యకు దిగి వచ్చి ఉన్నాడండి. ఈ భూమి మీదకు దిగి వచ్చి ఉన్నాడండి. తండ్రి తనకు అనుగ్రహించిన మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఎందుకు ఒక వేకువ చుక్కగా వచ్చి ఉన్నాడంటే ఆయన ఎలాగుంటాడో మనం తెలుసుకోవడానికి. తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడుట వల్ల కాదు, కానీ కుమారుడైన యేసుని ఈ భూమిలో ఉన్నప్పుడే అనేకులు ఆయనతో కన్నులారా చూసి ఉన్నారు. కానీ మనకు కూడా ఆయనను చూసే భాగ్యం ఉంది. ఎప్పుడు ఉంది చెప్పండి? ఎక్కడ? యెరూషలేములో ఆయన చూస్తాం. ఎక్కడ చూస్తాం? పాత నిబంధనలో ఉన్న వాళ్ళు దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేరండి. దేవుణ్ణి వాళ్ళు పరదేశంలో ఉంటారు, కానీ ఆయన ముఖాముఖిగా చూసేది ఎక్కడో తెలుసా? కొత్త నిబంధనలో వారికి తన యొక్క ముఖాన్ని చూపించలా, మనకు చూపించి ఉన్నాడు. మనకు చూపించడానికే దేవుడు ఒక వేకువ చుక్కవలి యొక్క భూమిలో అవతరించి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇన్ని సంవత్సరముల నుంచి నువ్వు ఒక విశ్వాసిగా ఉండి యేసుని గురించి రుచి చూసావా? యేసు యొక్క
అందాన్ని చూసావా? యేసు యొక్క బలాన్ని చూసావా? యేసు యొక్క స్వభావమును నువ్వు గమనించగలిగి ఉన్నావా? నువ్వు గమనించడానికే యేసు తన యొక్క వేకువ చుక్క యొక్క వెలుగు చేత నీలో ప్రకాశించుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన 2 కొరింథీ 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. 2 కొరింథీ 4వ అధ్యాయము 6వ వచనం త్వరగా. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును కాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము ఎక్కడ ప్రకాశించిందంట? ఎక్కడ? వేకు చుక్క ఎక్కడ ఉండాలని చెప్పాను? ఎక్కడ ప్రకాశించిందా? ప్రకాశిస్తే యేసులాగా మీరు ఉంటారండి. కోపమే పడరు. 1 కిలోమీటర్ రమ్మంటే కొంచెం సహాయం చేయమంటే మొత్తం సహాయం చేస్తారు. అటువంటి జాలి ఉందా? మరి జాలి హృదయం ఉందా? ఓకే, లేకపోయినా కొన్ని పరిస్థితులు మనము అది అలవాటు చేసుకోవాలి. అది కష్టమే. దేవుని యొక్క మళ్ళీ చదవండి ఆ వాక్యం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్ముని గూర్చి ప్రకటించుకోవట్లే. మా పెంతెకోస్తు సేవ గొప్పది, ఇలా ఉంటాం, ఇలా చేస్తామని చెప్పట్లే. మా యొక్క హృదయములలో ఆ వేకు చుక్క ప్రకాశించింది, ఆ యొక్క వేకు చుక్క ప్రకాశించిందని మేము చెప్తున్నాం అని మేము వేరే ఉద్దేశంతో చెప్పట్లేదని ఇక్కడ పోసిన పౌలు కొరింథీ సంఘస్థులకు చెప్తున్నాడు. అవును, యేసు ఎలాగ ఉంటాడు, ఆయన్ని మేము రుచి చూసి ఉన్నాము. ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రభావాన్ని మనం అనుభవించాలి అంటే మన హృదయంలో ఆ యొక్క వేకు చుక్క ప్రకాశిస్తేనే ఆయన యొక్క మహిమను మనం చూడగలం. ఆయన చూడాలనే మన హృదయంలో ప్రకాశించడానికి ఆయన ఆశపడుతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. 3వదిగా ఆ యొక్క వేకువ చుక్క మనకు ఏ యొక్క విషయంలో ప్రకాశించుచున్నది అంటే ఆ యొక్క వేకువ చుక్క మరణమును నిరార్థకము చేసి మనకు ఆయన యొక్క వెలుగును మనలో ప్రకాశిస్తుంది. 2 తిమోతి 1వ అధ్యాయము 10వ వచనం. ఆ వేకువ చుక్క ఏం చేస్తుందంటే మన యొక్క మరణమును నిరార్థకము చేసి మనలో ప్రకాశింపజేస్తుంది. 2 తిమోతి 1:10. 2 తిమోతి 1. మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను ఎక్కడికి తెచ్చాడంట? ఆ వేకువ చుక్క తన యొక్క వెలుగును మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణమును నిరార్థకము చేసే యొక్క అనుభవానికి తీసుకెళ్తుంది. అవును ప్రియమైన వాళ్ళరా, ఒక మనిషి యొక్క పాపము క్షమించబడాలంటే ఒక వ్యక్తి మరణించాలి. ఒక వ్యక్తి ఆ యొక్క వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుగా కనబడుతున్నాడు. అందువలననే మన యొక్క పాపముల నిమిత్తము, మన యొక్క అతిక్రమముల నిమిత్తము ఆయన మరణించి తన యొక్క వెలుగును మనకు, ఆ యొక్క సువార్త వలన మనకు వెలుగులోనికి మనల్ని తీసుకొని వెళ్ళి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన యొక్క జీవితంలో ఇటువంటి యొక్క అనుభవాన్ని ఈ యొక్క బెత్లెహేము ఆ యొక్క జీవితం అనేది ఎలాంటి జీవితం అంటే పాపము లేని లైఫ్. ఎలాంటి లైఫ్? పాపము లేని లైఫ్ అది. అటువంటి యొక్క జీవితం, ఇటువంటి జీవితం మనం జీవించాలి అంటే మన కొరకు ఒక వ్యక్తి మరణించాలి. ఆ వ్యక్తే ప్రభువైన యేసుక్రీస్తు. యేసు వేకువ చుక్కగా మనలో ఉండి ఎలాగ ప్రకాశించుచున్నాడు అంటే ఆయన మరణించి సువార్త వలన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఎక్కడికి? చదవండి, చివరి లైన్ ఉంది కదండి. సువార్త వలన మనకు వెలుగులోనికి మనల్ని ఏం చేస్తున్నాడు?
వెలుగులోనికి ఏం చేశాడు? తీసుకొచ్చాడు. మీరు వెలుగులో ఉంటారా, చీకటిలో ఉంటారా? మీరు వెలుగులో ఉండాలనే తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి తన యొక్క ప్రాణాన్ని అర్పించి చీకటిలో ఉన్న మనలను సువార్త వలన ఎక్కడికి తీసుకొచ్చాడు? ఎక్కడికి తీసుకొచ్చాడు? నేను వెలుగులో ఉన్నానన్న వాళ్ళకు హల్లెలూయా చెప్పండి. ఏదో ఇప్పుడు లైట్ వేసారు, ఈ వెలుగు కాదండి, యేసు ఇచ్చే వెలుగు. ఆయన నీ కొరకు మరణించాడన్న పశ్చాత్తాపం ఉంటే నువ్వు బాప్తిసం తీసుకుంటావు. ఇంకా అనేకులు నీటి బాప్తిసం తీసుకోవాలా, ఇంకా అనేకులు అగ్నిలో బాప్తిసం తీసుకోవాలా. ప్రియమైన వాళ్ళ కూటం ముగించేలోపు మీకు ఒక ఛాన్స్ ఉందండి. ఆ వేకు చుక్క నిన్ను వెలుగులోనికి తీసుకెళ్ళడానికి తన యొక్క ప్రాణాన్ని దారపోసింది. అది నీ కొరకే నువ్వు గ్రహించినట్లయితే నిశ్చయముగా ఇక కూటం ముగించేలోపే ఒక పాప క్షమాపణ ఉంటుంది, ఒక పశ్చాత్తాపం ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ నీలో దిగి వస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క కల్వారి యొక్క మార్గము ద్వారానే మనము ఈ యొక్క చీకటి యొక్క క్రియలను మనము జయించి ఆ యొక్క వెలుగు అనుగ్రహించే పరలోకము యొక్క మార్గం వైపు మనము నడుచుకోగలము. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క వేకువ చుక్క 4వదిగా మన యొక్క జీవితంలో దేని కొరకు ప్రకాశిస్తుందంటే మనలను స్వస్థపరచడానికి. దేనికి? ఈ యొక్క వేకువ చుక్క ఫస్ట్ ఎక్కడ ప్రకాశిస్తుంది? ఎందుకొరకు ప్రకాశిస్తుంది? తన యొక్క వాక్కు మూలంగా ఎక్కడ? మన హృదయంలో ప్రకాశిస్తుంది. రెండవదిగా దేనికి? ఆయన గురించి తెలుసుకోవడానికి ఆ వేకువ చుక్క భూమిలో ప్రకాశించింది, అది మన హృదయంలోకి వచ్చింది. మూడవదిగా చీకటిలో ఉన్న నన్ను తన యొక్క మరణము ద్వారా వెలుగులో తీసుకెళ్ళడానికి ఆయన యొక్క వెలుగు ప్రకాశింపబడుతుందని మనం విని ఉన్నాం. 4వదిగా దేని కొరకు? చెప్పబడుతున్న మాటలను సరిగా వినకపోతే ఇక్కడ చెప్పినట్లు ఆ యొక్క నక్షత్రం నీ జీవితంలో ప్రకాశించదు. అది వచ్చిన యొక్క ఉద్దేశం నీవు సరైన విధంగా గ్రహించుకొని దాన్ని అర్థం చేసుకుంటే నీకు స్వస్థత వస్తుంది. నీ యొక్క మరణ పాప జీవితం నుంచి విడిపించి దేవుడు ఆ యొక్క సువార్త వలన వెలుగులను నేను నడిపిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, నీకు హృదయంలో ఆ యొక్క వెలుగు ఉంటుంది, చీకటి తొలగిపోయి. కాబట్టి శ్రద్ధతో విన్నట్లయితే ఆ యొక్క వేకువ చుక్క అనేది నీకు స్వస్థత కలిగించడానికి మనలో ప్రకాశించుచున్నది. దేనికి? స్వస్థపరచడానికి. లూకాసు వార్త 2వ అధ్యాయము మలాకి 4వ అధ్యాయము 2, 3 చదవండి. యూదులలో ఒక సామెత ఉంది. యూదులలో ఒక సామెత ఎప్పుడు వాడుకగా ఉంటుంది. ఏమని అంటే, సూర్యుడు ఉదయిస్తే అతిక్రమాలన్నీ తగ్గిపోతాయి అంటారు. యూదులు ఏమంటారంటే సామెతగా ఒక వాడుక భాషగా అప్పట్లో ఉపయోగించేవారు. సూర్యుడు ఉదయిస్తే వారి యొక్క అతిక్రమాలన్నీ ఏమైపోతాయి? తగ్గిపోతాయి. చూడండి, సన్ ఉదయించకపోతే మనకు ఎన్నో రోగాలు అవుతాయి. తెలుసా మీకు? ప్రాణులు బతకలేవు. చెట్టు బతకాలంటే దేని ద్వారా ఎక్కువ బతుకుతాయండి? మన బాడీలో ఉండే స్వెట్టింగ్ అవ్వాలంటే సూర్యరశ్మి మన ఒంటి మీద పడాలి. తెలుసా? చిన్నపిల్లలకి ఏదైనా వ్యాధులు వస్తే వాళ్ళని ఎండలో కూర్చోబెడితే వ్యాధులు ఏమవుతాయి తెలుసా? ఏమైంది? పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చే ఆ సన్ రైజెస్ ఎప్పుడైతే స్కిన్ మీద పడతాయో వ్యాధులన్నీ ఏమైపోతాయి? ఆ వ్యాధులను స్వస్థపరచడానికి యేసు నీతి సూర్యుడుగా ఉదయించుచున్నాడు. అటువంటి యొక్క నీతి సూర్యుడి యొక్క కిరణాలు మీ మీద పడుతున్నాయా? మీ మీద నీతి సూర్యుని యొక్క కిరణాలు మీ మీద పడితే మీకేముంటుంది? ఒక చెట్టు ఏ విధముగా ఆరోగ్యంగా ఎదుగుతుందో, ఒక పిల్లవాడు ఏ విధముగా మంచిగా ఎదుగుతాడో, మనలో ఉండే వేస్ట్ దేని ద్వారా పోతుందండి? స్వెట్, ఆ యొక్క సూర్యరశ్మి మనలో పడి మనకి చెమట వస్తుంది కదా, ఆ చెమట బయటికి పోవాలి. ఆ చెమట ఎప్పుడు పోతుంది? మనం ఎండలో ఉన్నప్పుడే. ఈ యొక్క ఎండ అనగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నీతి సూర్యుడు ఆ యొక్క కిరణాలు మన మీద పడి మనలో నుంచి స్వెట్టింగ్ వచ్చినప్పుడు మనలో ఉన్న చెడుదంతా బయటికి పోయి మనం ఆరోగ్యంగా మారుస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. చదవండి. అయితే నా
నీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరు ఉదయిస్తారు? నీతి సూర్యుడు. ఎవరి నామాన్ని అయితే భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి ఎవరు ఉదయిస్తారో? వేకు చుక్కగా పిలువబడే నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీతి సూర్యుడు ఉదయిస్తే ఈ భూమిలో ఉండే ప్రతి జనానికి, ప్రతి జాతికి, ప్రతి పక్షికి, ప్రతి జంతువుకి కష్టమే. ఒకవేళ సూర్యుడు ఉదయించకపోతే మనం ముందుకు సాగగలమా అండి? పంటలు పండుతాయా చెప్పండి? పంటలు ఎప్పుడు పండుతాయి? మంచిగా ఎండ వచ్చి ఆ యొక్క వాటి మీద పడితేనే మంచిగా ఎదుగుతాయి. ఆ యొక్క సర్వైవ్ అవ్వాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం సర్వైవ్ అవ్వాలంటే ఆ నీతి సూర్యుడు మన మీద ఉంచాలి. మన మీద ఉదయించి మనకు ఆరోగ్యం దయచేయడానికే ఏ సాయిక బెత్లెహేములో ఆ యొక్క వేకువ చుక్కగా ఉదయించి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును. కింద చదవండి, నీతి సూర్యుడు ఉదయించును. రెక్కల ఆరోగ్యం కలుగ చేయును. ఆ రెక్కలు ఏం చేస్తాయంట? రెక్కలు అంటే ఏంటి తెలుసా? కిరణాలు. మామూలు ఈ రెక్కలు కాదు, సూర్యుడి ద్వారా వచ్చే కిరణాలే ఆరోగ్యం కలుగజేస్తాయి. అది దేనికో తెలుసా? మన ప్రాణానికి, మన ఆత్మకు, మన యొక్క శరీరానికి ఈ మూడు భాగాల్లో మనం ఆరోగ్యవంతులుగా కనబడాలి. మీరు అనొచ్చు, యేసుని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఆత్మలో బలహీనులుగా ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు. శరీర ప్రకారంగా మాత్రమే వారు ఆరోగ్యంగా ఉన్నారు. వారు మందులు వేసుకొని వారి యొక్క శరీరాన్ని ఆరోగ్యపరుచుకుంటున్నారు. కానీ నేను ఆయన కృపచేత, ఆ యొక్క అరుణోదయముని, ఆయన యొక్క స్తోత్ర ప్రార్థనలో దొరికే కృపచేత మనకు హృదయాన్ని మనం స్థిరపరచుకున్నట్లయితే మనకు ఎంతో ఆరోగ్యం వస్తుందండి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క వేకు చుక్కను చూడటానికి ఉదయ కాలమే లేచి వెళ్ళి ఉన్నారు కొంతమంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. యెషయా 53:5 ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉన్నదని మనం ఈ యొక్క వాక్యంలో చదువుతున్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం చదవండి. ఇక్కడ ఒక వ్యక్తి వ్యాధితో తీసుకొచ్చి ఉన్నట్టున్నారు. 10:38 త్వరగా. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన ఏం చేస్తాడు? మేలు చేయొచ్చు. ఆ శుభవచనమును గురించి మీరు తెలుసుకుంటే అది మీకు మేలని మీరు ఆ యొక్క దూత కాపరులతో చెప్పింది. ఆ మేలేంటో తెలుసా? ఆ మేలేంటో ఇక్కడ చదువుతున్నా చూడండి. అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ప్రియమైన వాళ్ళరా, యేసు యొక్క శుభ సమాచారం విన్న నువ్వు పొందుకునే మేలేంటిదో తెలుసా? ఆయన వెలుగు చేత నీకు స్వస్థత వస్తుంది. ఆయన దేవుని యొక్క ఆత్మ చేత, ఆయన యొక్క శక్తి చేత అభిషేకింపబడిన వ్యక్తిగా కనబడి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన యొక్క శుభ వర్తమానము నీ యొక్క ఉదయకాలముందు నువ్వు విన్నట్లయితే నీ యొక్క జీవితంలో ఉండే వ్యాధులను, నీ యొక్క జీవితంలో నువ్వు ఎదుర్కొనే ఆ యొక్క రోగాలను ఆ యొక్క నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తే ఆ యొక్క రోగాలన్నీ ఏమైపోతాయి? ఆ యొక్క రెక్కలు ఏం చేస్తాయి? మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఆ రెక్కలే ఆ యొక్క కిరణాలు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. 5వదిగా ఆ యొక్క వేకువ చుక్క యొక్క వెలుగు మూయబడి దాచబడిన దాని మీద పడుతుంది. ఆ యొక్క వేకువ చుక్క యొక్క వెలుగు దేని మీద పడుతుంది? మూయబడి దాచబడిన దాని మీద పడుతుంది. మూయబడి దాచబడేది ఏంటిదండి? మూయబడి దాచబడేది ఏంటిది? హల్లెలూయా. మూయబడి దాచబడేది ఏంటిది? మూయబడి ఏంటిది? గట్టిగా చెప్పండి. పాపం. ఏంటిది? ఎవ్వరికి తెలియదు కదా అని చెప్పి మనం ఏం చేస్తాం? దాన్ని ఏం చేస్తాము? దాచిపెడతావు. దాచిపెట్టిన దాని మీదే దేవుడు ఏం చేస్తున్నాడు?
తన యొక్క వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. దాచబడినదేదియు బయలుపరచకపోదని వేదములు చదువుతున్నాం. నువ్వు ఎన్నో పాప కార్యములు చేస్తూ, తప్పైన కార్యములు, తప్పైన నడతలు, తప్పైన మార్గములు వెళుతూ, అది ఎవరికి తెలియట్లేదు కదా, బ్రదర్ గారు చూడట్లేదు కదా, విశ్వాసులు చూడట్లేదు కదా, నా ఇంట్లో నేనున్నాను కదా, నా గదిలో నేనున్నాను కదా, నా పని స్థలంలో నేనున్నాను కదా, నా ఇష్టం వచ్చినట్లు దీవించవచ్చని నువ్వు తలంచినట్లయితే వేకు చుక్క నీ యొక్క దాచబడిన కార్యముల మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. 1 యోహాను 1 అధ్యాయము 7వ వచనము 9వ వచనము చూసినట్లయితే, ఎవరైతే వారి యొక్క పాపములను దాచిపెడతారో చదవండి. మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక. 7వ వచనం చదవండి. నడిచిన ఎడల అప్పుడు ఆ కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను. ప్రియమైన వాళ్ళ మీ యొక్క జీవితంలో మీరు ఏ ఏ కార్యాలు దాచినా కానీ, దాచిన కార్యాల మీద తన యొక్క వెలుగును ప్రకాశించడానికి యేసు ఒక వేకు చుక్కగా ఈ యొక్క భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఎఫెసీ 5వ అధ్యాయము 13-14 మనం చూచుచున్నట్లయితే, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి రెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. అవును, మనము మృతులలో కనబడుతున్న పరిశుద్ధత జీవితంలో మనం మరణించిన వారముగా, పాప జీవితంలో జీవించిన వారంగా కనబడుతున్న మనము, మన మీద దేవుడు ప్రకాశించాలి అంటే మన యొక్క పాపమును మనం ఒప్పుకోవాలని భక్తుడైన పౌలు ఎఫెసీ సంఘస్థులకు తెలుపుచున్నాడు. మేలుకొని మృతులలో నుండి లెమ్ము. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆ క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. నువ్వు పాపములో మృతుడుగా కనబడుతున్నావు. ప్రియమైన వాళ్ళరా, నీ యొక్క పాప జీవితం నుంచి నువ్వు విడుదల పొందుకొని క్రీస్తు అనుగ్రహించే ప్రకాశము నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో కనబడాలి. అప్పుడు మాత్రమే మీరు నిరంతరం నిలిచి ఉండు నక్షత్రం వలె ఉంటారని దానియేలు 12:13 మనం చూస్తున్నాం. ఎవరైతే బుద్ధిమంతులై నీతి మార్గమును అనుసరిస్తారో వారు నక్షత్రం వలె ప్రకాశిస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రకాశించినట్లు మనము కూడా ఈ యొక్క భూమిలో ప్రకాశించడానికి దాచబడి మన యొక్క పాప జీవితము వైపు తన యొక్క వెలుగును ఆయన ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన యొక్క వెలుగులోకి మనం రావాలి. ఆ వెలుగులోకి ఎలాగ వస్తామంటే, మనం దాచిపెట్టిన దానిని ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. 6వదిగా ఆ యొక్క వేకువ చుక్క వెలుగు మనలను నీతి మార్గముల వైపు నడిపించడానికి ప్రకాశిస్తుంది. 6వదిగా ఆ యొక్క వేకువ చుక్క దేనికి మనకు ఉపయోగపడుతుంది? దేనికి? సామెతలు 4వ అధ్యాయం 8వ వచనం. ఈ వెలుగు ఎన్నటికీ తగ్గిపోదు, నీతి మార్గము వైపు నుండి. చదవండి సామెతలు 4:18. ప్రియమైన వాళ్ళని, మనం ఒక నీతి మార్గములో నడవాలి. మనం ఒక ప్రయాణం చేయాలంటే మోటార్ సైకిల్కి ఒక లైట్ ఉంటుంది. అవును, రాత్రి కాలంలో ప్రయాణం చేసేటప్పుడు మనం లైట్ వేసుకోకుండా మనం ప్రయాణం చేసినట్లయితే మనం పలు విధములైన ప్రమాదాల బారిన పడుతాం. అవును, ఈ యొక్క భూమిని చీకటి కమ్ముతుందండి. ఈ యొక్క చీకటితో నిండిన, అంధకారములో నిండిన ఈ యొక్క లోకములో నీ విశ్వాస యాత్రను కొనసాగించాలి అంటే, నీ యొక్క నీతి మార్గములో నువ్వు నడిపించాలి అంటే దేవుని యొక్క వెలుగు నీలో కనబడాలి. ఈ యొక్క వెలుగు అనేది ఎన్నటికీ ఆరిపోదు. ఏదో బండిలో ఉండే లైట్ ఆరిపోతుంది, దానికి ఛార్జింగ్ లేనందువలన. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క వెలుగుతో ఛార్జింగ్తో సంబంధం లేదు. సామెతలు చదవండి 4:18. పట్టపగల వరకు వెలుగు ఏం చేయను? నీతిమంతుల మార్గం ఏమవుతుందంట? ఒకళ్ళ మార్గం మాత్రం అంధకారం అవుతుంది. ఎవరి మార్గము? చదవండి కింద వచనం. గాఢాంధకారమయము. అవునండి, ఈ యొక్క దినాలు ఇదే జరుగుతుంది.
వాళ్ళకు తెలియకుండానే పడిపోతున్నారు. నీవు పడిపోకుండా పగటి ఉన్నంత వరకు, పగటి కాలము పట్టపగలు వరకు, వెలుగు ఉన్నంత వరకు నీ యొక్క జీవితంలో, ఎందుకంటే నువ్వు వెలుగులో నడవాలని యేసు రాత్రి కాలమందు ఒక వెలుగుగా నువ్వు నడిచే మార్గములో నీతిగా నువ్వు నడుచుకోవాలని ఆయన తన యొక్క వెలుగును నీ మీద ప్రకాశిస్తున్నాడు, నీ కుటుంబంలో వెలిగిస్తున్నాడు, నీ సంఘాన్ని వెలిగిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క వాక్కులను నేను శుభ సమాచారాన్ని నేను ముగించుచున్నాను. 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. యేసు వేకువ చుక్కగా ఆ యొక్క ప్రకాశించడానికి, ఆయన వేకువ చుక్క వలె ఆవిర్భవించడానికి ముఖ్యమైన 6 విషయాల గురించి మేము ముందుంచి ఉన్నాను. ఈ యొక్క విషయాల్లో మీరు ఎక్కడైనా కొరత కలిగిన వారుగా ఉన్నట్లయితే, దేవా నన్ను క్షమించండి, ఈ యొక్క అనుభవం నాకు దయచేయండి అని అడగండి. ఆ యొక్క వెలుగు తన వాక్కును పంపి ఆ యొక్క శూన్యముగా చీకటిగా ఉన్న నీ యొక్క హృదయంలో ఆయన వెలిగిస్తాడు. కాబట్టి ఇటువంటి యొక్క వెలుగు నా హృదయంలోనికి దయచేయండి దేవా, మీ యొక్క వాక్కును పంపించండి దేవా అని అడగండి. ఆ యొక్క వేకువ చుక్క యొక్క వెలుగు అన్నది యేసు ఎవరో మనం తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. అవును, ఇంకా యేసును గురించి సరి అయిన విధంగా లోతైన సత్యాలు తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడు 2 నిమిషాలు ప్రార్థన చేయి. యేసయ్యా నీ గురించి తెలుసుకోవడానికి ఆ యొక్క వేకువ చుక్కను మరి ఒకసారి ఉదయ కాలమందు వాక్యముతో వెలిగించి ఉన్నావు, మాకు గ్రహించుకునే యొక్క మనసు దయచేయనని ప్రార్థన చేయండి. ఆ యొక్క వేకువ చుక్కనున్నది మనకు ఆ యొక్క మరణాన్ని నిర్ధారకము చేసి ఆ యొక్క వెలుగులోనికి మనం నడిపించింది. యేసయ్యా అవును దేవా, మేము పాపమునకు మేము మరణించలేని వారుగా కనబడుతున్నాం. పాపమునకు మరణించి సువార్త వలన వెలుగులోనికి మమ్మల్ని తీసుకెళ్ళండి దేవా అని ప్రార్థన చేయండి. ఈ యొక్క 4వది యొక్క వేకువ చుక్కనున్నది మనలను స్వస్థపరచడానికి తన యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. ఈ యొక్క 5వది యొక్క వేకువ చుక్కన్నది మూయబడిన దాని మీద దాచబడిన ఆ యొక్క రహస్యమైన కార్యముల మీద ప్రకాశిస్తుంది. నీ యొక్క పాప జీవితములు, నీ యొక్క రహస్యమైన జీవితములో, నీ కుటుంబములో, నీ కుటుంబం మీదకి ఆయన ప్రకాశిస్తున్నాడు. కారణం ఒప్పుకున్నట్లయితే నీవు అభివృద్ధి చెందుతావు. ఎవరైతే వారి యొక్క పాపమును ఒప్పుకొని విడిచిపెడతారో వారు వర్ధిల్లుతారు. నువ్వు వర్ధిల్లడానికి నీ దాచిన నీ రహస్యమైన కార్యాల మీద వేకువ చుక్క యొక్క మహిమ ప్రకాశిస్తుంది. చివరిగా ఆ యొక్క మహిమ, ఆ యొక్క వేకువ చుక్క వెలుగు నీవు సరి అయిన మార్గములో నడవటానికి పట్ట పగల వరకు వేకువ చుక్క వలె ఆయన నీ జీవితంలో వెలిగించుచున్నాడు. నీ మార్గములు ఎలాగున్నాయి? నువ్వు సరి అయిన మార్గములు నడుచుచున్నావా లేదా? ఒక్కసారి ఈ యొక్క వాక్యపు వెలుగులో పరిశీలించుకొని ఆ దూర దేశముల్లో సంచరించుచున్న యేసు యొద్దకు పోయి చేరు. యేసు నామములో నడుచున్నా. ఆమేన్. యేసయ్యా స్తోత్రం తండ్రి, యేసువే స్తోత్రం స్వామి. అయ్యా ఆ యొక్క వెలుగు ప్రియమైన వారి శుభ సమాచారం విన్న నీవు మౌనంగా ఉండవద్దు, సంతోషంతో ఆర్భటించాలి. ఒక మంచి వార్త నీకు చెప్పబడి ఉన్నది, నీవు విని ఉన్నావు. ఒక మంచి శుభవచనం నువ్వు విన్నప్పుడు నువ్వు మౌనముగా ఉండవు, నువ్వు నిర్లక్ష్యముగా ఉండవు, దుఃఖముఖతో ఉండవు, సంతోషంగా ఉంటావు. ఎందుకంటే నీవు ఒక శుభవచనము విన్నావు. అది దూరదేశము నుండి వచ్చి ఉన్నది, అది సింహాసనము నుండి వచ్చి ఉన్నది. గ్రహించుకునగలిగిన వారికి మాత్రమే ఆ సంతోషం ఉంటుంది. ఆ యొక్క సంతోషాన్ని వారు అనుభవించగలరు. ఆ యొక్క వాక్యములో ఉండే ఆ మకరందమును వారు అనుభవించగలరు. యేసయ్యా యేసయ్యా సోదరం తండ్రి, సోదరం దైవమే, యేసయ్యా మాలో వెలిగించండి. చీకటిగా ఉన్న మా యొక్క హృదయాల్లో వెలిగించండి. అయ్యా మమ్మల్ని స్వస్థపరచడానికి నువ్వు వెలిగించే మీ యొక్క వెలుగు మా మీద ప్రకాశించండి. అయ్యా మేము దాచబడిన కార్యాల మీద మీ యొక్క వెలుగు ప్రకాశించండి దేవా. అప్పుడే మీ యొక్క రక్తము చేత మేము పరిశుద్ధపరచ, మీ యొక్క వెలుగు చేత మేము నింపబడతాము తండ్రి. అయ్యా స్తోత్రం తండ్రి, స్తోత్రం. సరి అయిన మార్గములో నడిపించడానికి మీ యొక్క వెలుగు మా మీద ఉదయింపజేయండి దేవా. శిడా ఇడబల గడబల గడబల గడ గడబల గడ గడే ఇడబలే ఇడబల ఇడబ గడదుడా. సోదరం దేవా, సోదరం దేవా, సోదరం దేవా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, నా పని శుభ సమాచారము తెలపటయే. ఆ దేవదూత పని యేసు యొక్క జన్మమును గురించి చెప్పటయే. కానీ క్రియ చేసింది కాపరులు, క్రియ చేసింది ఆ యొక్క జ్ఞానులు మాత్రమే.
ఆ యొక్క దేవదూత ఏం చేయలేదండి, చెప్పడం మాత్రమే మా పని, మీరు అలాగ చేయలేదంటే మిమ్మల్ని మించిన దౌర్భాగ్యులు ఏ ఒక్కరు ఉండరు. అటువంటి యొక్క దౌర్భాగ్య స్థితిలో ఎవరు పోకుండా జ్ఞానులు చేసినట్లు, గొర్రె పిల్లలు ఆ యొక్క గొర్రెల కాపరులు చేసినట్లు ఇక్కడ ఉన్న వారందరిని కూడా చేయనట్లుగా స్తోత్రించదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క చిత్తమైతే వచ్చే వారము కూడా ఆయన యొక్క జన్మమును గురించి సత్య వేదాగములు దాగిన కార్యములు మరలా మనకు బయలుపరిచినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం. కూడి వచ్చిన వారందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించినట్లుగా స్తోత్రించదము. సమస్త స్తుతి ఘనత మహిమ దేవునికి చెల్లించి స్తోత్రించదము. ప్రార్థించదు.